హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో మిక్సర్ గ్రైండర్ క్లీనింగ్ని చూద్దాము. ఎంత జిడ్డు పట్టి మురికిగా ఉన్న మిక్సీనైనా మనం 10 నిమిషాల్లో కేవలం ఒకే ఒక ఇంగ్రీడియంట్తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఎంత పాతగా ఉన్న మిక్సీ అయినా కొత్తగా తళతళలాడుతూ ఉంటుందండి. మిక్సీ క్లీనింగ్ కోసం మనం తీసుకునే ఇంగ్రీడియంట్ టూత్ పేస్ట్ అండి. మనం ఇంట్లో వాడుకునే ఏ టూత్ పేస్ట్ అయినా కూడా పర్లేదు. 1 టీ స్పూన్ వరకు టూత్ పేస్ట్ని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వాటర్ని పోసుకొని ఈ విధంగా అంతా కలుపుకోవాలి. కొద్దిగా థిక్ లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న టూత్ పేస్ట్ని మనం ఇప్పుడు మిక్సీకి అప్లై చేసుకోవాలి. టూత్ బ్రష్తో ఈ విధంగా మిక్సీ అంతా కొద్దిగా రబ్ చేసుకున్నట్టుగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఒక టూత్ బ్రష్తో కానీ లేదంటే ఒక స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్బర్ సహాయంతో కూడా మొత్తం అప్లై చేసుకోవచ్చు. మిక్సీకి ఉండే వైర్ని కూడా మొత్తం ఈ విధంగా టూత్ పేస్ట్ అంతా అప్లై చేసుకోవాలి. మనకి ఎంతో టైం కూడా పట్టదండి. కేవలం 10 నిమిషాల్లోనే ఎంత జిడ్డుగా ఉన్నా ఎంత మురికిగా ఉన్నా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. రుద్ది చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం పైన ఈ విధంగా కొద్దిగా రబ్ చేస్తే సరిపోతుంది. చూడండి, చూస్తుండగానే మనకి ఏ విధంగా క్లీన్ అయిపోతుందో. ఈ మిక్సీని క్లీన్ చేసుకోవడానికి మనం ఎక్కువ ఏమీ యూజ్ చేయట్లేదు కదా, ఓన్లీ టూత్ పేస్ట్తోనే మనకి ఇదంతా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మిక్సీకి పైన ఉన్న దాన్ని ఈ విధంగా బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకోవాలి. ఈ మిక్సీ పైన ఎక్కువగా మురికి పడుతుంది కదండి, అది కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా గ్యాప్స్ ఉన్న దగ్గర మనం స్క్రబ్బర్తోని ఈజీగా క్లీన్ చేయొచ్చండి. మిక్సీ అంతా కూడా ఈ విధంగా రబ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక తడి క్లాత్ని తీసుకొని మిక్సీని ఒక 2 సార్లు క్లీన్ చేసుకోవాలండి. వాటర్తో క్లీన్ చేస్తే మనకి లోపల వాటర్ అంతా చేరి మోటార్ పాడవుతుంది కదా, అందుకని తడి క్లాత్తో ఈ విధంగా 2 సార్లు శుభ్రంగా తుడుచుకోవాలి. ఆన్ ఆఫ్ చేసుకునే స్విచ్ దగ్గర ఇంకా వెనకాల ఆ మధ్యలో గ్యాప్స్లలో మీకు బ్రష్ కానీ స్క్రబ్బర్ కానీ పట్టకపోతే ఒక నైఫ్ కానీ ఇయర్ బడ్తో కానీ క్లీన్ చేసుకోవచ్చు. పైన అంతా కూడా బాగా క్లీన్ చేసుకోవాలి తడి క్లాత్తోని. ఇప్పుడు ఒక పొడి క్లాత్తోని మళ్ళీ అంతా ఒకసారి తుడుచుకోవాలి. చూడండి, మనకి కొత్త దానిలాగా మనకి తెలుస్తుంది కదా ఎంత బాగా క్లీన్ అయిందో. ఒక 3-4 అవర్స్ పాటు మనం దీన్ని పక్కకు పెడితే ఏమైనా తడిలాగా ఉన్నా కూడా మొత్తం డ్రై అయిపోతుంది. ముందు ఎంత జిడ్డుగా మురికిగా ఉండే, చూడండి కొత్త దానిలాగా మనకి మిక్సీ రెడీ అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా ఇలా క్లీన్ చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఎక్కువ కష్టపడకుండా మనకి 10 నిమిషాల్లోనే చాలా ఈజీగా ఒకే ఒక ఇంగ్రీడియంట్తో ఇలా క్లీన్ చేసుకోవచ్చు. మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.